హాయ్ ఫ్రెండ్, అందరు ఎలా ఉన్నారు? సో ప్రీవియస్ వీడియో చూశారు, మీకు బాగా నచ్చినట్టు నేను ఆశిస్తున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి యాక్చువల్గా అయితే క్యాబ్ డ్రైవింగ్ జాబ్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేద్దాం, చాలా రోజులు అయింది. ముందైతే వీని తీసి అవతల పడేసి మనం క్యాబ్ డ్రైవింగ్ తీసుకుందాం. వాడైతే స్పానిష్లో తిడుతున్నట్టున్నాడు మనల్ని. యాక్చువల్గా వేరే కార్ వాళ్ళు వస్తారో లేదో తెలియదు, కానీ క్యాబ్ డ్రైవర్స్ మాత్రం ఖచ్చితంగా వస్తారు. వాళ్ళ కార్ గెట్ బ్యాక్ టు కార్ అంటే వాళ్ళ కారు తీసేసుకుందామని వస్తారు వాళ్ళు. మరి వీడైతే ఏం రావట్లేదు, మన టైం బాగుంది, వెళ్దాం. ఓకే, ఇక్కడ ఒక పర్సన్ని మనం పికప్ చేసుకోవాలి. నేను క్యాబ్ స్టాప్ కొట్టాను, అది ఎవరో పిలుస్తున్నారు, ఆగండి మనల్ని. ఓకే రైట్. ఓకే, వీడు ఎక్కట్లేదు. ఓకే, వీడు ఎక్కేస్తున్నారు. ఇప్పుడు వీడిని ఎక్కడ డ్రాప్ చేయాలో మనకి మ్యాప్లో వస్తుంది ఎలాగో. ఓకే, పోలీస్ స్టేషన్ అంటే టోటల్గా మనకి 2 పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. మేబీ నేను అడుగుతుంది నాకు తెలిసి అవుట్ సైడ్ ఆఫ్ లైక్ మనకి లాస్ట్లో చివర్లో ఇంకొక ఐలాండ్కి వెళ్ళే దారిలో ఉంటుంది పోలీస్ స్టేషన్. మేబీ అక్కడ అయి ఉండొచ్చు, చూద్దామని. ఏంటండి తనను మనల్ని ఎక్కడ డ్రాప్ చేయమన్నారో. ఇది ఒక పోలీస్ స్టేషన్. అవును, ఒకవేళ క్యాబ్ బాగా రిపేర్ అయితే వాళ్ళు మనకి మనీ ఇవ్వరు, అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఆల్రెడీ తను తిడుతూనే ఉంది. సో యాక్చువల్గా అయితే ఇది ఒక పోలీస్ స్టేషన్ వైసిటీ గేమ్లో. ఇది కాదనుకుంటా నాకు తెలిసి, ఎందుకంటే మనకి కింద పింక్ కలర్ ఐకాన్ ఇక్కడ లేదు. ఓకే, పైన చూసినట్టయితే మనకి టైం అనేది అయిపోతూనే ఉంది, కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. నేను గుద్దలేదులేండి, ఇప్పుడే వచ్చాను గేమ్లోకి. ఎవడో ఆల్రెడీ గుద్దేసినట్టున్నాడు. నిన్న నాకు తెలిసి ప్రీవియస్ వీడియోలో యాక్చువల్గా కొద్దిగా వాల్యూమ్ ఎక్కువ వచ్చేసింది. సో అందుకనే ఇంకా ఎస్ఎఫ్ఎక్స్ కొంచెం సౌండ్ తక్కువ చేశాను, నా వాయిస్ ఎక్కువ పెట్టాను. ఓకే ఓకే, మర్చిపోయాను. యాక్చువల్గా మొత్తం 3 పోలీస్ స్టేషన్స్ కదా. ఓకే, గుర్తుకొచ్చింది ఇప్పుడు. ఇక్కడ ఒకటి ఉంటుంది. ఓకే, ఇంకొక ఫేర్ కోసం చూద్దాం. ఇంకొక ఫేర్ ఇక్కడే వస్తుంది మనకి. ఓకే, ఈ పర్సన్ని డ్రాప్ చేద్దాం ఈరోజు. ఈవిడ ఎక్కడిస్తారో చూద్దాం. లొకేషన్ ఓషన్ బీచ్ పక్కనే ఉంది, అందరికి వెళ్ళిపోవచ్చు. బట్ మనీ మాత్రం తక్కువ పే చేస్తారు నాకు తెలిసి, ఎందుకంటే ఇది పక్కనే ఉంది కాబట్టి. వెళ్దాం ఉండండి ఫాస్ట్గా. ట్యాక్సీలో సాంగ్స్ అవి పెడదాం అనుకున్నాను, కానీ మనకి గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేసి పాటలు వినుకుంటూ కూర్చుంటాం. జనరల్గా అయితే మనకి డ్రైవింగ్ చేసేటప్పుడు పాటలు పెట్టుకుని అలా వెళ్తూ ఉంటే అది ఒక మంచి ఫీల్ ఇస్తుంది. నేను ఎక్కువ అయితే ఈ మోటివేషన్ సాంగ్స్ లేకపోతే బాగా ఫాస్ట్ బీట్ సాంగ్స్ పెట్టుకుంటాను, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవాలని, బోర్ కొట్టకూడదని జర్నీ. ఈ ఓషన్ బీచ్ ఇది వైసిటీలో నైట్ వ్యూ బాగుంటుంది. వీళ్ళు గేమ్ డిజైన్ చేసేటప్పుడు కలర్ఫుల్ లైట్స్ పెట్టి బాగా భలే డిజైన్ చేశారు. ఇదేంటి లొకేషన్ బీచ్ లోపలికి చూపిస్తుంది. బీచ్ లోపలికి వెళ్ళాలనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ వచ్చి ఎంట్రీ ఉంది, ఇక్కడికి వెళ్ళి చూద్దాం. సో ఈ రోజైతే గేమ్లో నేను ఎవరిని గుద్దట్లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. క్యారెక్టర్స్ ఏమి కుదలేదు. ఓకే, బీచ్ మధ్యలో డ్రాప్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఉన్నాడు, వీడిని పికప్ చేసుకుందాము. వీడు పిలుస్తూనే ఉన్నాడు, వీడిని ఎక్కించుకోకుండా వెళ్ళిపోదాం. ఓ టైం అయిపోతుందా? డెస్టినేషన్ నార్త్ పాయింట్ మాల్. అది చాలా దూరం భయ్యా, డబ్బులు ఎక్కి ఇవ్వాలి. మరి నువ్వు చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది, డబ్బులు మాత్రం ఎక్కువ పే చేయాలి. లేదంటే నేను దారిలోనే దింపేస్తాను, లేదా మళ్ళీ ఎక్కించుకుని రిటర్న్ ఇక్కడే డ్రాప్ చేస్తాను. టైం ఏమో 1 minute 30 seconds టైం. వెళ్ళడం ఏమో ఇది మెల్లగా వెళ్తుంది. ఒకవేళ స్పీడ్గా పెట్టి ఆన్ స్పీడ్ పెట్టి చీట్ కోడ్ కొట్టి స్పీడ్గా వెళ్తే నాతో పాటు మిగతా క్యారెక్టర్స్ కూడా స్పీడ్గా వెళ్తాయి. పోనీ అట్లా కాదనుకున్నా రైట్, పోలీస్ కేసు కూడా వేసుకున్నాం. క్యాబ్ డ్రైవర్ జాబ్ అయిపోయింది పని. తొందరగా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అక్కడ పోలీస్ లీమియోలో కొట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండొచ్చు. ఈ
ఇక్కడ ఉంటుంది. యా రైట్. పోలీస్ కేసు పోయింది. ఓకే. వీడు అడిగిన మాల్ పాయింట్ ఇంకొక 500-200 మీటర్స్ వెళ్ళాలి. ఓకే. చాలా దూరం ఉన్నట్టుందండి. మనం ఏదో పక్కనే ఉంటుంది అనుకున్నాను. వీడేమో డిస్టెన్స్ ఎక్కువ పెట్టాడు, టైమర్ తక్కువ పెట్టాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే టైమర్ ఎందుకు పెట్టారని. అంటే నాకు తెలిసి మనలాంటి ఎవడో ఎక్కించుకుని ఊరంతా తిప్పేస్తాడేమో అని టైమర్ పెట్టినట్టున్నాడు. మనకి రియల్గా క్యాబ్ డ్రైవర్ జాబ్లో కూడా టైమర్ని పెడితే బాగుండు. ఈ టైం కల్లా దించకపోతే వాళ్ళకి మనీ కట్ లేకపోతే డిడక్ట్ అవుతున్నట్టు పెట్టారనుకోండి, అప్పుడు మనం టైంకి దిగిపోతాం అనుకుంటా. లేదా ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ అవి ఉంటే మనం ఏం చేయలేము అనుకోండి, అది వేరే విషయం. బట్ అలా ఎవరు చేయర్లేండి యాజ్ పర్ ద రూల్స్. లైక్ మన మనుషులు మన కన్వీనియంట్ ప్రకారం మనకి నచ్చినట్టుగా వాళ్ళు ఎలా తీసుకెళ్తే మనం అలా వెళ్ళాలంతే. సేఫ్గా తీసుకెళ్తే చాలు. టైంకి వెళ్ళకపోయినా సేఫ్గా వెళ్తే చాలు. ఈయన పోలీసు 9కి వస్తున్నాడే, కాదులే. ఓకే. ఇప్పుడు వీడు చెప్పిన లొకేషన్ యాక్చువల్గా నేను మర్చిపోయాను. మీతో మాటల్లో పడి గుర్తులేదు. మ్యాప్లో చూద్దాం ఆగండి. డెస్టినేషన్ ఫర్ హియర్. ఓకే. నాకు తెలిసి ఇది ఓకే. ఫస్ట్ బ్రిడ్జ్ అంటే ఇది ఒక హాస్పిటల్ అయి ఉంటుంది. చాలా దూరంలో ఉన్నాము. టైం వచ్చేసి 1 minute 30 seconds. ఓకే. అటు సైడ్ మెయిన్ హైవే మీద వెళ్ళిపోదాం. మెయిన్ హైవే ఎలా ఉంటుంది కదా, ఈ రోడ్లో వెళ్ళిపోదాం. రైట్. యాక్చువల్గా కొన్నిసార్లు ఏమవుతుందంటే గేమ్ ఆడేటప్పుడు వీళ్ళు దిగి వెళ్ళిపోతారు ట్యాక్సీల మీద. ట్యాక్సీ లోపటి నుంచి కార్ బాగలేకపోతే తిట్టుకుని వెళ్ళిపోతారు, నీ కార్ అసలు బాగాలేదురా అని. మనకు అలాంటి ఆపర్చునిటీస్ ఉండవులేండి రియల్గా అయితే. మనం ఎక్కామంటే డెస్టినేషన్ వచ్చేంత కాగాలి, డబ్బులు ఇచ్చి దిగాలి. వీడిని ఎక్కించుకుని స్టంట్స్ చేయమని మా ఫ్రెండ్స్ చెప్తున్నారు. ఇంకేం లేదు, వాళ్ళు అక్కడే దిగిపోతారు మధ్యలో. వెళ్దాం. డెస్టినేషన్స్ కొంచెం తగ్గుతుంది. ఓకే. చాలా దూరంలో ఉన్నట్టుంది నాకు తెలిసి. నాకైతే ఇక్కడ దగ్గరలో కనిపించట్లేదు ఈ లొకేషన్. అరే బాబోయ్, వీడు వచ్చి నన్నే గుర్తుతున్నాడు. ఆడేది అంటున్నాడు లోపల క్యారెక్టర్ వాడు. ఓకే. నాకు తెలిసి డెస్టినేషన్ దగ్గరికి వచ్చేసాము. ఎక్కడైనా హాస్పిటల్ రోడ్ అనుకుంటా అది. వైసిటీ చాలా అంటే చాలా అద్భుతంగా తయారు చేశారు ఆ టైంలోనే. నాకు బాగా నచ్చిన దాంట్లో గ్రాఫిక్స్ అయితే ఇది అసలు చాలా ఇష్టం. ఈ గ్రాఫిక్స్ అయితే నాకు. ఓకే. వీడు డెస్టినేషన్ వచ్చేసింది. వీడు హాస్పిటల్ దగ్గర దించాలి. వీడికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. దింపేద్దాం. 10 సెకండ్లే. కూల్ చూసారు అసలు. లాస్ట్ 10 secondsలో దించేసామని. వీడిని ఎక్కడ దించాలా? ఈడొకడు మాట్లాడి వస్తాడు పోలీసుడు. ఓకే. మాటల పడి మళ్ళీ లొకేషన్ మర్చిపోయాను. మళ్ళీ మ్యాప్స్కి వెళ్ళి చూస్తాను. అచ్చో, మళ్ళీ వచ్చిన చోటకి రివర్స్లో వెళ్ళాలి. అది కూడా చిన్న దీవి దగ్గరికి వెళ్ళాలనుకుంటా. ఓకే. వెళ్దాం పదండి. అది ఓషియన్ బీచ్ అనుకుంటా నాకు తెలిసి. బట్ ఇక్కడ నుంచి దగ్గరే ఓషియన్ బీచ్. చిన్నదారే కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోదాం. వీడెవడో మనకంటే ర్యాష్గా నడుపుతున్నాడు కార్ని ఈరోజు. ఓన్లీ వాడు గుద్దాడు. కార్ డోర్ క్లోజ్ అయిపోయింది. ఓకే. మనం వచ్చిన దారే కాబట్టి చూసారా, షార్ట్కట్లో వచ్చాము. యాక్చువల్గా అయితే చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, బట్ షార్ట్కట్లో వచ్చేసాను నేను. ఓకే. ఈ మధ్యలో ఎందుకురా నాయనా, ఇక్కడ దిగి ఏం చేస్తావు నువ్వు? దిగు. చాలండి, ఈరోజుకి ఎక్కువ సంపాదించేసాం. $500 సరిపోతాయి మనకి. ఓకే.